నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ చూడండి. పర్చేస్ ఫ్రమ్ ప్రకాష్ కంపెనీ. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అకౌంటింగ్ వోచర్స్, పర్చేస్, డేట్ ప్రతిదానికి మీరు కావాలంటే ఆ ఇచ్చిన డేట్ ప్రకారం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రకాష్ కంపెనీ ఇక్కడ క్రెడిట్ పర్చేజెస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలండి. క్రెడిట్ పర్చేజెస్ అనే లెడ్జరు క్రియేట్ చేసుకోవాలి. నేను జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ క్రెడిట్ పర్చేజెస్ అనే లెడ్జరు ఏ గ్రూప్ కింద క్రియేట్ చేసుకోవాలి? మీరు పర్చేజెస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో మధ్యలో అది లేదు కాబట్టి, లేకపోతే ఇది మీరు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఆల్ట్ సి అంటే ఇమీడియట్గా లెడ్జర్ క్రియేషన్లోకి వెళ్తాం. అప్పుడు అలా క్రెడిట్ పర్చేస్ అనే లెడ్జర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఐటమ్స్ ఏమున్నాయో చూస్తాం. సీలింగ్ ఫ్యాన్ 50 నెంబర్స్, టేబుల్ ఫ్యాన్, ఇట్లా మిక్సీస్, గ్రైండర్స్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా రేటు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సీలింగ్ ఫ్యాన్ 50 నెంబర్స్, 800 అమౌంట్. అట్లానే టేబుల్ ఫ్యాన్ 50 నెంబర్స్, 1000 రూపీస్. అట్లానే మిక్సీస్ గ్రైండర్స్ సో అంతా ఎంటర్ ప్రెస్ చేస్తూ వచ్చి లాస్ట్లో యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ రమేష్ కంపెనీ. సో పార్టీ నేము మారిందండి, రమేష్ కంపెనీ. ఈ అడ్రసెస్ ఇవన్నీ కావాల్సింటే ఫిలప్ చేసుకోవచ్చు. ఇది కూడా క్రెడిట్ పర్చేసే. ఈచ్ ఐటమ్ ఇక్కడ కూడా 50 నెంబర్సే. సో సీలింగ్ ఫ్యాన్ 50 నెంబర్స్. సో ఆల్రెడీ ఇంతకు ముందర 800 అని ఫిక్స్డ్గా రేట్ ఇచ్చున్నది కాబట్టి ఇంతకుముందు టైప్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లానే టేబుల్ ఫ్యాన్ 50 నెంబర్స్, అట్లానే మిక్సీ 50 నెంబర్స్, గ్రైండర్స్ 50 నెంబర్స్. సో యాక్సెప్ట్. అయితే నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ అండి. సేల్స్ లెడ్జర్, సేల్స్ వోచర్ తీసుకోవాలి. ఇక్కడ కూడా పార్టీ నేమ్ ఏంటి? రేట్స్ రామ్ అండ్ కో. ప్రతిదీ కూడా 35 నెంబర్స్. రేట్ మాత్రం ఇక్కడ చేంజ్ అయింది. ఓకే, రామ్ కో. ఈ డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ జస్ట్ బ్లాంక్గా ఉంచేస్తాయండి. అవి తర్వాత చూస్తాం అవి ఎట్లా మెయింటైన్ చేయాలనేది. సో క్రెడిట్ సేల్స్ అనే లెడ్జర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. సేల్స్ గ్రూప్ కింద క్రెడిట్ సేల్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడే క్రియేట్ చేయాలి అంటే లేనప్పుడు, నేను ఆల్రెడీ జస్ట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అది లిస్ట్లో రావడం జరిగింది. ఆల్ట్ సి అని క్రెడిట్ సేల్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకోండి. తర్వాత సీలింగ్ ఫ్యాన్ ఎంత? 35 నెంబర్స్. రేట్ చూడండి 1000. అట్లనే టేబుల్ ఫ్యాన్
35 numbers. రేట్ ఇది కూడా 1000 రూపీసే. సారీ, ఇక్కడ రేట్ మాత్రం చేంజింగ్ ఉందండి. రేటు బై మిస్టేక్ అక్కడ 1000 ఇవ్వడం జరిగింది. టేబుల్ ఫ్యాన్ 1500 వేసుకోండి. 1500. ఓకే, సో మీకు ఇక్కడ కూడా ఇంత 1500. అలానే నెక్స్ట్ మిక్సీస్ అండ్ గ్రైండర్స్. మిక్సీ 35 numbers. ఎంత మిక్సీ రేటు? 2000. అండ్ గ్రైండర్స్ 35 numbers, 2500. So that's all. Okay, next credit sales. రవి అండ్ కంపెనీకి క్రెడిట్ సేల్స్. ఇక్కడ కూడా ఈచ్ ఐటమ్ 35 numbers. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా సేల్స్ ట్యాక్స్ అనేది టోటల్ సేల్స్ మీద 4% ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ సేల్స్ ట్యాక్స్ అనే లెడ్జర్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ ఏంటి? రవి అండ్ కో. క్రెడిట్ సేల్స్. సో సీలింగ్ ఫ్యాన్ 35 numbers. ఇందాక ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ రేట్స్ అవన్నీ. అట్లనే టేబుల్ ఫ్యాన్ 35 numbers. 35 కదండి ఈచ్. ఓకే, 35 numbers. నెక్స్ట్ మిక్సీ 35 numbers. గ్రైండర్స్ 35 numbers. సో ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత, అంటే ఈ అమౌంట్స్ కింద వచ్చిన తర్వాత, ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా సేల్స్ ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 4% సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ లెడ్జర్ ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఆల్ట్ సి అని సేల్స్ ట్యాక్స్. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఓకే, ఇన్వెంటరీ వాల్యూస్ ఎఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎంత పర్సెంటేజీ? 4% ఉండాలి ఆన్ టోటల్ సేల్స్ అన్నమాట. ఇక్కడ టైప్ ఆఫ్ డ్యూటీ ఆన్ టోటల్ సేల్స్ యాక్సెప్ట్. సో చూడండి, సేల్స్ ట్యాక్స్ 4% రావడం జరిగింది. మీరు కావాల్సింటే ఆల్టర్ చేసుకోవచ్చు. సో టోటల్గా 2,45,000 అమౌంట్ మీద 4% సేల్స్ ట్యాక్స్ 9,800 రావడం జరిగింది. సో ఇది ఇంక్లూడ్ అయ్యి మీకు ఫైనల్గా టోటల్ అమౌంట్ వచ్చిందండి. ఓకే, సో ఆ విధంగా మీరు ఇద్దరి దగ్గర పర్చేస్ చేయడం జరిగింది. అదే ఇద్దరికి సేల్స్ చేయడం జరిగింది. ఓకే,